అవును సార్. సో ఏంటి మరి, అంటే మీకు పోటీయా లేక ఎందుకు ఆడిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అదే అండి, 2 మంచి సినిమాలు ఒకే రోజు చాలా రోజులు అయిపోయింది కదా, చూద్దాం అసలు ఎలా ఉంటుంది అని. అది చాలా డిప్లొమాటిక్ గా ఉంది, అసలు ఆన్సర్లా లేదే. అసలు ఆన్సరే అదే. ఎందుకంటే వాళ్ళు చెప్తాను, బట్ ఒకే రోజు రావాలని అనుకోలేదు యాక్చువల్లీ. 8th March ఉమెన్స్ డే, అది గురించి సరస్వతి 6th ప్లాన్ చేశాము. ఈవెన్చువల్లీ ఈ సినిమా February 12th రిలీజ్ కావాల్సింది. సో తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా, తర్వాత ఏ భగవాన్ సినిమా అన్నీ పోగా 6th డేట్ కనిపించింది. సో 2 మా సినిమాలే, 2 మంచి సినిమాలే, ఒక వస్తే ఏమైంది. అయితే లాస్ట్ టైం ఇది ఎందుకు థియేటర్కి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు చెప్పిన రీజన్ కూడా అంతే స్ట్రాంగ్ గా అనిపించింది. అప్పుడు మాకు చాలా కన్విన్సింగ్ గా ఉంది. అంటే 90s తర్వాత మళ్ళీ అలాంటి కంటెంట్ ఏది ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. రైట్ సార్. ఓకే, తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. యా, అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అనిల్ గారు చెప్పిన తర్వాత మనం ఒక 4-5 ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? నో, ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ టు డూ ఇట్ ఇన్ ఓటీటీ బికాస్ అదే ఆఫ్టర్ రాజవేచ్ రాంబే, ఆఫ్టర్ ద ఈటీవీ అండ్ నెట్ఫ్లిక్స్ కొలాబరేషన్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ ఓటీటీ. యా, వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా థాట్ ప్రొవోకింగ్ అండి, అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెపం ఆయన మీద పెట్టండి, అది రేపొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటుంది ఏమనిపించింది నాకు. చెప్తున్నా, అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కెంట్ నో. బట్ ఎందుకంటే గడుపుకొని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలా వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలా వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ. ఓకే, బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. షుడ్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ హిట్. ఇండస్ట్రీస్ సే గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్, మన ఫస్ట్ ఒక దీని గురించి, మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది. 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది. తప్పితే శ్రీరామ్ కనపడతాడు, తప్పితే శివాజీ కనపడతాడు. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా, లయ నేను చేయాలి అని అంటే కామెడీ, ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉంటారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సింది సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా ఏంటని.
పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసి రేట్ పెరిగిండేసి ఇది లయ గారు. సో మీకు సరే అంటే మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టే సినిమా ఇది అవుతుందని మీకు నమ్మకం ఏర్పడిందా థియేటర్కి వస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి, దీనికి అయితే ఆ పొటెన్షియల్ తప్పకుండా ఉంది. అది స్టోరీ విన్నప్పుడు అవనివ్వండి, చేస్తున్నప్పుడు ఇంకొంచెము, తర్వాత చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెము, తర్వాత ఫుల్గా సినిమా చూసిన తర్వాత వచ్చిన ఆ కంటెంట్ ఫీలింగ్, ఓకే దీంట్లో విషయం ఉంది దీంట్లో. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోరీలో ఉంటుంది కానీ మనం బయట అవుట్పుట్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేస్తుంది, అంటే మన అవుట్పుట్ తక్కువ అయిపోతుంది. అలా ఏమీ లేకుండా ఇంకా బెటర్గానే ఉంటూ నేను వినిన దానికంటే ఊహించుకున్న దానికంటే బెటర్గా వచ్చిన అవుట్పుట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు చూడాలి. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆ వాల్యూ వేరేగా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాల్యూ వేరేగా ఉంటుంది. మీరు హీరోయిన్గా చేశారు, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా చేయడం. సో ఈ వ్యత్యాసం గురించి ఏం చెప్తున్నారు? ఫర్దర్గా కూడా మీరు హీరోయిన్గానే చేస్తారా, క్యారెక్టర్లు వచ్చినా చేయదా? అలా ఏం లేదండి, మనం మంచి పాత్రలు అయితే చేస్తాము. అది క్యారెక్టర్స్ హీరోయిన్. ఇప్పుడు నేను ఎప్పుడు హీరోయిన్ అంటే అంటున్నారు కానీ బట్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అని అనుకున్నాను, అంటే దట్ ఈస్ అ రోల్, అది అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ అలా ఇదే చేయాలి అదే చేయాలి అని ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హీరోయిన్కి ఒక రకమైన గుర్తింపు ఇది అది అంటున్నారు కానీ నన్ను ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా లయ అని అంటారు. అది నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా లేకపోతే నేను ఆర్టిస్ట్గా చేయకపోయినా కూడా మీరు ఎక్కడైనా నన్ను బయట మీట్ అవుతే మా లయ అని అంటారు. సో ఆ పేరు తెచ్చుకున్నాను. ఆ పేరు ఇంకా కొత్త మీడియా పీపుల్ వాళ్ళతో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అది చాలండి. ఇంకా హీరోయిన్ లయకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లయకి పెద్ద డిఫరెన్స్ లేదు నా మైండ్లో అయితే. మామూలుగా ఒక సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది, అలాగే సీరియల్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది, అలాగే ఓటీటీ ఫిలిమ్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. దాన్ని బట్టే హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. నిజం చెప్పండి, ఈ సినిమా మీరు ఓటీటీ రెమ్యునరేషన్ తీసుకున్నారు, సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నారు? నాకు శివాజీ గారి కోసం చేశారు ఏంటి ఈ సినిమా రెమ్యూనరేషన్ ఏంటి అనేది కాదులేండి. అంటే వాట్ ఎవర్ ఐ థింక్ ఐ డిజర్వ్ హీ గేవ్ ఇట్. ఇంక క్వశ్చన్స్ లేవు, ఇదేం లేవు, నెగోసియేషన్స్ లేవు. సినిమా కంటేనా? ఓటీటీ ఎక్కువ తీసుకుంటారు సినిమా కంటేనా? ఈ సినిమా గురించి కాదు, జనరల్లీ చెప్తున్నాను. సో అలాంటివి ఏమి లేవు. నాకు వాట్ ఎవర్ ఐ డిజర్వ్ హీ గేవ్ ఇట్ టు మీ. నేను లయ నాకు ఆల్రెడీ తెలుసు, సో ఆల్రెడీ మేము చేసాము కాబట్టి నాకేం తక్కువ చేయలేదు. హీ హాస్ డన్ మోర్ దాన్ వాట్ అదర్స్ డిడ్. వంశీ గారు, మీరు ఇండస్ట్రీకి రాకముందు నంది అవార్డ్స్ ఉండేవి, ఇండస్ట్రీ వచ్చిందా నంది అవార్డ్స్ లేవనుకుంటా నాకు తెలిసి. ఓకే, అసలు నందికి పందికి పోల్చడం ఏంటి, అసలు పందులతో నందిని పోల్చడం ఏంటి అని నిజంగా నేను కూడా హట్ అయ్యా. రేపు 100% ఇది బాగా బేభత్సంగా వైరల్ అవుతుంది. దాంట్లో మీరు ఇందాక మా ఇంటి పేరులోనే నంది ఉంది, ఊరుకోండి. నా లోగోలో తెలుసన్నారా తెలియకన్నారా దాని గురించి అప్పుడు రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టకుండా దాని గురించి ఇప్పుడే క్లారిఫికేషన్ బాగుంటుందని ఉద్దేశం మేము. అంటే సురేష్ గారు ఇందులో పర్సనల్గా చెప్పడానికి ఏంటంటే పాపం ఆయన క్రియేట్ చేసి అన్నది కాదు. ఇది వరకు నాకు వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ అంటూ ఉండేవాళ్ళు, నాకు అంటూ ఉండేవాళ్ళు. అది విని అది ఎక్కడో విని అది రిపీట్ చేశారు కానీ ఈయన క్రియేట్ చేసి చెప్పింది కాదు. అది ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళే కల్పరేట్ అండి. అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు. అంటే అంటే మనము అంటే దాన్ని ఇన్సల్ట్గా మీరు అనుకోవద్దు. అది రేపు ఎలాగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని ముందే నేను అడిగాను, అంతే, వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సురేష్. వెంకట్ గారు, అలీ గారు, మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటున్నారు ఈ మధ్య మంచిగా. సినిమా ప్రమోషన్ కదా. వైజాగ్ వెళ్ళారు, అదే శరత్ నిషా ఆ కాన్సెప్ట్ మీదేనా? ఎలా వెళ్ళారు వాళ్ళ దగ్గరికి? చాలా బాగా మరి. నేను వాళ్ళ సబ్స్క్రైబర్ నండి. దాదాపు ఒక 1.5 year నుంచో 1 year నుంచో నేను వాళ్ళ సబ్స్క్రైబర్ని. నాకు చాలా ఇష్టం వాళ్ళ వీడియోస్, శరత్ గారిది, నిషా గారిది. ఆ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తాను. సో నాకు అనిపించింది అనమాట, ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా ఇది. సో ఖచ్చితంగా వాళ్ళతోటి ఎలాగైనా సరే వాళ్ళని ప్రమోషన్కి మాకు ఉపయోగపడేలాగా ఒక వీడియో చేయాలనుకున్నాను. నేను అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈ సినిమాకి సపోర్ట్ చేయమని.
ఓకే, ఈవెంట్కి ఏమైనా తీసుకొస్తారా మళ్ళీ? ఏమండి? లేదండి లేదండి, లేదు. వాళ్ళు రారండి. వాళ్ళు బేసిక్ ఏంటంటే నా మీద ఉన్న గౌరవంతో యాక్సెప్ట్ చేశారు అంతే తప్ప వాళ్ళు ఏమి డబ్బులు తీసుకొని ఇలా అట్లా కదా. వాళ్ళకి దే ఆర్ ఎనఫ్. డెఫినెట్గా వాళ్ళు మంచి వీడియోలు మంచి కంటెంట్ చేయాలనే ఉద్దేశం అంతే. ఓకే, మీరు ఏదైనా ఒక మంచి అంటే మీరు ఒక హార్టెడ్ మంచి ఏంటంటే చెప్పేది, మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్తుంటారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఇది అవుతుంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. అంటే ఈ సోషల్ మీడియాలో మీరు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక మంచి మాట చెప్తారని నేను అడుగుతున్నాను. బేబీ పునర్విక గురించి మీకు తెలిసే ఉంటుంది, మీరు ఏదైనా ఒక మంచి మాట ఆ పాప గురించి. అదేనండి, నేను యాక్చువల్గా నిన్న వాళ్ళు ఒక నంబర్ పెట్టారు. ఆ నెంబర్కి నేను పే చేద్దామని వెళ్తే ఈ నెంబర్కి ఓవర్లోడెడ్ అయిపోయి వచ్చింది కాబట్టి రేపు ట్రై చేయండి అని అన్నారు. సో దాంతో మార్నింగ్ ట్రై చేస్తే మార్నింగ్ గవర్నమెంట్ ఇచ్చేసింది, గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది, సో కాబట్టి ఇంకెవరు వసూలు చేయట్లేదు అన్నారు. నిజాయితీగా నేను వెళ్ళానండి. నా దగ్గర ఫెయిల్ అయిన అవి ఉంటాయి మనకి ఫోన్పేలో, వాటిలో ఫెయిల్ అయిన ఇవి వస్తాయి. సో ఏదైనా సరే మానవత్వం బతికే ఉంది. నిజంగా చాలా కొన్ని లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలి. మనం మనుషులం, అందరం కలిసి ఉందాం, అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. అది. థ్యాంక్ యూ. ఆలిగారు నీ జీని ప్యాంట్ చూసి బుల్లమ్మ పాట దగ్గర అని ఉంటారని నేను అనుకోవట్లేదు. నంది పంది అనే టాపిక్ని మీరు ఇక్కడే మీరు అది ఒకవేళ మీ ఉద్దేశం ఏంటో చెప్పేసి మీరు ఒకసారి కరెక్ట్గా చెప్పేస్తే కనుక మళ్ళీ దాని గురించి ఇష్యూ అవ్వదు, ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. అది ఇంటెన్షనల్గా అన్న స్టేట్మెంట్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటా లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఐఎమ్ వెరీ వెరీ సారీ. 20-25 years నుంచి నేను పొద్దున్నే ఫస్ట్ మండే మార్నింగ్ చేసే పని ఏంటంటే శివాలయంకి వెళ్ళి ఫస్ట్ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళటం. బాగా మా ఇంటి పేరులో నంది ఉంది, నేను శివభక్తుడిని, అసలు అటువంటి ఉద్దేశమే లేదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ పాస్డ్ లాంగ్ బ్యాక్. నా చిన్నప్పుడు నాకేదో గుర్తున్నది, లయ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యథాలాపంగా వచ్చిందే కానీ అది అస్సలు అటువంటి ఉద్దేశమే లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇఫ్ అట్ ఆల్ దట్ ఈస్ టేకెన్ సీరియస్లీ ఆర్ ఇఫ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. వేరే ఉద్దేశం కూడా కాదు, ఎందుకంటే లయ గారిది మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్ ఉన్నది ఉన్నదాన్ని మీరు తీసుకొని సరదాగా ఏదో చేయబోయారు, కానీ మీ ఉద్దేశం అది కాదు అనే ఉద్దేశాన్ని మళ్ళీ మీకు చెప్పడం కోసమే నేను చెప్పాను ఇక్కడ. ఐఎమ్ వెరీ సారీ. వంశీ గారు, సో మీ దగ్గరికి ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాన్ని మీ ప్రమోషన్స్తో డిఫరెంట్ వేలో తీసుకొని వెళ్తారు. సో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, బట్ చాలా తక్కువ టైం ఉంది. సో ఎలా ఈ ప్రమోషన్స్ ఇవన్నీ తీసుకెళ్తారు? ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ఆల్రెడీ ఈషా లాంటి మూవీ కూడా మేము ఐ థింక్ 1 week గ్యాప్లోనే వీ స్టార్టెడ్ అండ్ వీ వర్ ఏబుల్ టు లాంచ్ ఇట్ ప్రాపర్లీ. సో ఐ థింక్ దిస్ ఆల్సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ లైక్ అవర్ ప్రీవియస్ హిట్స్. వంశీ గారు, మేము యాక్చువల్లీ ఓటీటీలో చూడాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి రేట్ ఎంత పెడుతున్నారు? టికెట్ రేట్ 99 rupees. దాంట్లో ఓకే సారీ, కరెక్ట్ గుర్తొచ్చింది ఇప్పుడు, బ్లాక్ అయిపోయింది మైండ్ బయట నాకు. బట్ ఇంట్రెస్టింగ్ రేట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు ఇలాంటిది, బట్ మేము ట్రై చేయబోతున్నాం. ఫ్యామిలీ బ్యాక్. దయా గారు, థ్యాంక్ యూ Thank you very much to all the media cast and crew. Thank you very much.